ప్రైజ్ అలాడ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక లేఖనాన్ని మనము చూసుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. అయితే ప్రకటన గ్రంథములో ప్లస్ యోహాను గారు పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని రాసినట్టుగా ప్లస్ రాబోయే రోజుల కొరకు రాసినట్టుగా మనము గమనించవచ్చు కదా, పరిశుద్ధ గ్రంథాన్ని ప్లస్ ప్రకటన గ్రంథాన్ని. కాబట్టి ఎవరు పరలోక రాజ్యానికి చేరరు అని ఇక్కడ స్పష్టంగా మనకు వ్రాయబడి ఉంది. ఏమని అంటే, పిరికివారు పరలోక రాజ్యానికి చేరలేరు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారకులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అగ్నిగుండంలో వేస్తారు అని వ్రాయబడి ఉంది. నిజముగా ఒక మనిషి జీవితంలో చూసినట్లయితే ప్రతి ఒక్కరిలో ఇవన్నీ ఉంటవి కదా. పిరికితనము ఆత్మ కలిగిన వారు ఉంటారు, ప్లస్ అవిశ్వాసులు దేవుని నమ్ముకొని అవిశ్వాసంగా జీవిస్తున్న వారు ఉంటున్నారు. అసహ్యులు అంటే ఒకరంటే నచ్చని స్థితిలో, ఒకరు ఎదుగుతుంటే ఓర్చుకోలేని స్వభావము కలిగిన వారు, వారు అసహించుకునే విధముగా అసహించుకుంటారు. ప్లస్ నరహంతకులు అంటే ఒకరిని హత్య చేసిన వారు, అందరూ ఉండకపోవచ్చు కానీ కొంతమంది ఉంటారు. ప్లస్ వ్యభిచారము చేస్తున్నవారు, భార్య భర్త ఉన్నప్పటికీ కూడా పాపములో జీవిస్తున్నవారు, మాంత్రికులకు ప్లస్ ఇంకా అబద్ధికులకు కూడా పరలోక రాజ్యంలో చోటు లేనే లేదు అని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. నిజముగా ఇవన్నీ ఒకరి జీవితంలో ఉంటే ఈ యొక్క పరలోకానికి వారు అర్హులు కానే కారు అని స్పష్టముగా మనకు ప్రకటన గ్రంథము ద్వారా యోహాను గారు పరిశుద్ధాత్మ లేక దేవుని రాయించిన యొక్క రాత రూపకముగా ఈ యొక్క ప్రకటన గ్రంథం మన కొరకు రాయబడి ఉంది. కాబట్టి మనము చాలా గమనించుకోవాలి. ఎందుకంటే ఈ అంత్య దినాల్లో మనల్ని మనము బాగా సరిచేసుకోవాలి. మనల్ని మనము బాగా సరిచేసుకోకుండానే ఎదుటివారి కొరకు మనము ఏడుస్తాము చూడు, ఎదుటివారి కొరకు మనము వ్యతిరేకంగా మాట్లాడుతాము చూడు, ఎదుటివారిని గురించి మనము మాట్లాడే ముందు నిజంగా మన జీవితము ఎలా ఉంటుందనేది సరి చేసుకుంటేనే అది దేవుని నామాన్ని మహిమపరిచే విధముగా అయినను, లేక రాబోయే రోజుల్లో ఒక జ్ఞానము కలిగిన దాని వల్ల నువ్వు జీవించడానికి ఆస్కారము ఉంటుంది. నిజముగా ఈ అంత్య దినాల్లో కొంతమందిని చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటున్నాం కాబట్టి క్రైస్తవులైనటువంటి వారినైనా ఫర్దర్ వేరే వారినైనా కానీ చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా అసహించుకునే స్వభావము మాత్రము ప్రతి ఒక్కరిలో ఉంటుంది కదా. అయితే ఒకరి చిన్నగా దేవుని విషయంలో వాడబడుతున్నారు అని తెలిసిన వెంటనే వారిలో తెలియని ఉద్రేకము, అసహ్యము, అసహించుకునే స్వభావము కలుగుతుంది. కానీ దేవుని బిడ్డలైనటువంటి వారికి అసూయ ఉండకూడదండి ప్లస్ కదా. ఎందుకంటే దావీదు భక్తుని మనం చూసుకున్నప్పుడు సౌలు అభిషేకం పొందుకున్నవాడే కానీ దావీదును అసహించుకొని చివరిగా తనను తాను చంపుకున్నట్టుగా మనము చూడవచ్చు. కానీ అదే దావీదు, దేవుని వెంబడించిన దావీదు ఒక మాట పలికారు, అభిషేకించిన వానిని నేను ముట్టకూడదు అని దావీదు గారు మాట్లాడారు. సౌలు గారేమో అసహించుకున్నారు, దావీదు గారు అభిషేకించబడిన వారిని నేను ముట్టకూడదు అని అనుకున్నారు. అసూయ చూపలేదండి దావీదు గారు కదా.
కానీ నేటి దినాల్లో క్రైస్తవుల్లోనే మెయిన్ పాయింట్, క్రైస్తవుల్లోనే చూస్తే ఒకరి సంఘము ఎదుగుతుంటే ఓర్వలేని స్వభావము, లేక ఒకరు ఆత్మీయతలో బలపడుతుంటే ఓర్చుకోలేని స్వభావము కదా. అసలు నిజముగా వీరందరూ పరలోక రాజ్యానికి చేరుతారా అని ఒక్కొక్కసారి మనము క్వశ్చన్ మార్క్ చేసుకున్నప్పుడు నిజంగా వారందరూ పరలోక రాజ్యానికి చేరనే లేరు అని మనము ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనము మాట్లాడవచ్చు. కాబట్టి ఈ నేటి దినాల్లో అంత్య దినాల్లో మనం జీవిస్తూ ఉంటున్నాం కనుక ప్రతి ఒక్కరూ దేవునికి బహు దగ్గరగా జీవిస్తూ ఇక్కడున్న ప్రతి మాటను విసర్జించే విధముగా ఉండాలి. పిరికితనము ఆత్మ నుండి విడుదలను పొందుకోవాలి. దేవుణ్ణి నమ్ముకున్న కూడా అవిశ్వాసుల వలె కాక విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ దేవునికి బహు దగ్గరగా జీవించే వారిగా ఉండాలి. మెయిన్ పాయింట్, అసహించుకునే స్వభావము నుంచి దూరముగా ఉండాలి. ఒకరు ఎదుగుతుంటే ఓర్వలేని స్వభావం ఒక క్రైస్తవురిలో దేవుని అంగీకరించిన బిడ్డలో ఉండడానికి వీల్లేని లేదు. కాబట్టి అబద్ధికులు కూడా పరలోక రాజ్యానికి చేరరు అని స్పష్టంగా రాయబడి ఉంది. అబద్ధము చెప్పేవారిని కూడా మనము పరలోక రాజ్యంలో చూడలేం. కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, అబద్ధికులు చిన్న అబద్ధమైనను పెద్ద అబద్ధమైనను అది దేవుని రాజ్యానికి చేర్చనలేదని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో, ఈ అంత్య దినాల్లో ఈ యొక్క క్రియలు ఏ ఒక్కరిలో ఉండకుండానట్లు మనము దేవునిలో బలముగా మన ఆత్మీయ విశ్వాసాన్ని ఆయనను ఎక్కువగా దేవునితో సహవాసం ఎప్పుడైతే కలిగి జీవిస్తామో, దావీదు వలె మన హృదయము, దావీదు నా హృదయానుసారుడని ఏ విధముగా యేసుక్రీస్తు వారు దావీదు కొరకు సాక్ష్యాన్ని పలికారో, మనము ఎక్కువగా దేవునితో సహవాసము చేసినప్పుడు యేసుక్రీస్తు వారి స్వభావము ఎలాంటిదో మనము కూడా అలాంటి స్వభావమును ధరించిన వారమై ఉంటాం. ఎప్పుడైతే దేవునితో సహవాసాన్ని కోల్పోతామో ప్రతి ఒక్కరి వ్యక్తిలో ఈ యొక్క క్రియలు కనపడుతూ ఉంటాయి. అవి ఒక మనిషిని ఎక్కడికి దారి తీస్తాయంటే పరలోకానికి చేర్చకుండా నరకానికి చేర్చడానికి ఆస్కారము ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు పరలోక రాజ్యానికి సిద్ధపడే విధముగా నీ జీవితము ఉండాలి. కానీ ఈ యొక్క నరకానికి అబద్ధికుల వైపు అసహ్యుల వలె నీ జీవితాన్ని ఉంచుకొని తిరిగి రాని ఆ యొక్క నరకానికి వెళ్ళే కన్నా దేవుని యందు నువ్వు వాటన్నిటిని విసర్జించుకొని నీవు సంతోషమైనటువంటి జీవితాన్ని పొందుకుంటే దేవుడు ఒకానొక రోజు నేను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టడానికైనా సమర్థుడు. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. నీ యొక్క హృదయము నేటి దినము వరకు ఇవన్నీ క్రియలు నీలో కలిగి జీవించావేమో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నీ యొక్క హృదయంలోకి ఆహ్వానించినట్లయితే నీవు ఈరోజు ఆ యొక్క వాటన్నిటిని విడిపించుకొని దేవుని రాజ్యానికి సిద్ధపడే విధముగా ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. గనుడవైనటువంటి మా గొప్ప దేవ, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నా. నిజముగా ప్రభా, అబద్ధికులు, దొంగలు, అసహ్యులు, అపవిత్రులు, విగ్రహారాధికులు, మాంత్రికులు పరలోక రాజ్యము చేరరు అని వాక్యము సెలవిస్తూ ఉంటుందయ్యా. నిజముగా అందులో అయ్యా ఒక్క క్రియ కూడా నేను సేవిస్తున్న బిడ్డలకు ప్రభువ మాలో ఉండడానికి వీల్లేదయ్యా. నిత్యము నీ సన్నిధిని మేము ఆస్వాదిస్తూ నీ రాజ్యము కొరకు ప్రభు మేమందరం ప్రయాసపడే విధముగా ఉండుటకు తండ్రి నీ కృపను, నీ కనికరమును మీరే చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రైజ్ లార్డ్ అందరికీ.